ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంత వయసు 36 అయితే ఇప్పటికింకా 23 అంటోంది. పెళ్లి నాటికి 30 ఏళ్లుంటే 23 ఏళ్ల లెక్కేంటి అన్న డౌట్ వస్తోందా? ఇలాంటి చర్చే వస్తుందని ఆధారాలు కూడా చూపిస్తోంది శామ్. ఈ మ్యాజిక్ హీరోయిన్ ఏజ్ లెక్కేంటో చూద్దామా? సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు పెరిగితే సమాంతా ఏజ్ మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ తగ్గుతుంది. ఈ బ్యూటీ మొదటి నుంచి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేస్తుంది, పద్ధతి ప్రకారం డైట్ తీసుకుంటుంది. ఇవన్నీ చేస్తే ఫిట్గా ఉంటుంది, కానీ వయసు తగ్గదు కదా. అయితే సమాంతా తన మెటబాలిక్ ఏజ్ 23 మాత్రమే అంటూ షాక్ ఇచ్చింది. సాధారణంగా ఎవరి వయసైనా పుట్టినప్పటి నుంచి లెక్కిస్తారు. అయితే మెటబాలిక్ ఏజ్ అనేది బాడీ హెల్త్ని బట్టి లెక్కేస్తారు. అసలు ఏజ్ కంటే మెటబాలిక్ ఏజ్ తక్కువగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు అర్థం. రీసెంట్ గా తన ఇన్స్టాలో చైనీస్ బొమ్మలా చేసిన ఫిట్ ఫోటోను పోస్ట్ చేసిన శామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. వాటే ఫిట్నెస్ అంటూ మెచ్చుకుంటున్నారు. చుట్టూ ఉన్న లొకేషన్స్ షేర్ చేస్తూ ఓ పేపర్ కూడా పోస్ట్ చేసింది సమాంతా. వెయిట్ 50 కేజీలని, మెటబాలిక్ ఏజ్ 23 అని అందులో రాసుంది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సమాంతా పోస్ట్ తర్వాత మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటంటూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మయోసైటిస్ నుంచి బయటపడ్డ శామ్ ఆరోగ్యంగా ఉందని అర్థమైపోయింది. దారి తప్పిన ఆరోగ్యం కుదుట పడుతుందా అని సమాంతా ఒకానొక టైంలో భయపడిపోయింది. నార్మల్కి వచ్చేసింది. ఎంచక మరోవైపు యాడ్స్తో బిజీగా గడిపేస్తుంది. గ్లామర్ స్టిల్స్తో రెచ్చగొడుతుంది. అన్నీ బాగానే ఉన్నా ఈ అమ్మడి చేతిలో సినిమా ఛాన్స్ ఒక్కటీ లేదు. మయోసైటిస్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని శామ్ సంకేతాలు పంపినా సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు. మయోసైటిస్ కు ముందు ఓకే చేసిన ఖుషీ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. ఇంతకాలం ఆరోగ్యం బాగోలేదు, ఫిట్నెస్ కోసం సినిమాలకు దూరమైందన్న ప్రచారం నడిచింది. కానీ నెలలు గడుస్తున్నా ఒక్క ఆఫర్ రాకపోవడం షాక్ ఇస్తుంది. మరి ఒకప్పటి స్టార్ హీరోయిన్ కు ఛాన్స్ ఎవరిస్తారో చూడాలి మరి.